से गहरा है प्यार तुम्हारा, सागर से गहरा है प्यार तुम्हारा। ओ बाबा ओ बाबा ओ बाबा, सागर से गहरा है प्यार तुम्हारा। ओ बाबा ओ बाबा ओ बाबा, साथ तेरे है हर पल सुनहरा, साथ तेरे है हर पल सुनहरा। ओ बाबा दिल ने पुकारा ओ बाबा, सागर से गहरा है प्यार तुम्हारा। ओ बाबा ओ बाबा ओ बाबा। तू ही तो है सबका दिलवाला, तू ही तो है सबका रखवाला। साथ तेरे हम चलते रहेंगे, प्यार तेरा हम पाते रहेंगे। जीने का तुमसे है पाया इशारा, जीने का तुमसे है पाया इशारा। ओ बाबा ओ बाबा ओ बाबा, सागर से गहरा है प्यार तुम्हारा। ओ बाबा ओ बाबा ओ बाबा। गुलशन में छाई हरियाली, तेरी कृपा से है खुशहाली। मधुबन में खुशबू तेरे दम से, घर घर शांति प्रभु तुम्ही से। पल पल जो पाए तेरा सहारा, पल पल जो पाए तेरा सहारा। ओ बाबा ओ बाबा ओ बाबा, सागर से गहरा है प्यार तुम्हारा। ओ बाबा ओ बाबा ओ बाबा, साथ तेरे है हर पल सुनहरा। ओ बाबा दिल ने पुकारा ओ बाबा, सागर से गहरा है प्यार तुम्हारा। ओ बाबा ओ
बाबा ओ बाबा। ओम शांति। कितना मीठा शब्द है ओम शांति। अभी अभी हम सब ने गीत सुना। दूसरा क्लास वो गीत ने कहा పాట విన్నాము कि बाबा ही मेरा చెప్పబడింది బాబానే నా ప్రపంచము అని है। बाबा ही हर एक बच्चे का संसार है ना। तो जब संसारी बाबा మన है ప్రపంచమే బాబా అన్న तो తర్వాత बाकी रहा क्या? ఇంకేముంది? संसार की तरफ ही तो बुद्धि जाती है ना। బుద్ధి వెళ్తుంది కదా। तो हमारा మరి तो మన संसारी ప్రపంచమే बाबा బాబా हो गया। అయిపోయారు। ఎందుకంటే क्योंकि बाबा हमें మనల్ని इतने చాలా प्यार ప్రేమతో से పిలుస్తారు बुलाता है। నా పిల్లలు అని, వాహ్ నా పిల్లలు అని చెప్తారు బాబా। మరి మన హృదయం కూడా ఏం చెప్తుంది? వాహ్ నా బాబా అని చెప్తుంది। నా బాబా, బాబా నా వాడు। చాలా అద్భుతం కదా। ప్రతి ఒక్క బిడ్డ కూడా ఇదే చెప్తారు నా బాబా అని। देखो बाबा मेरा बाबा क्यों कहा? क्योंकि बाबा ने देखा कि सभी की बुद्धि सारा दिन कहाँ रहती है, मेरे में ही रहती है। మరి రోజంతా పిల్లలకి బుద్ధి मेरा बदलता నాది जरूर అనే है लेकिन దాంట్లోనే होता బుద్ధి मेरा ही ఉంటుంది। है। तो बाबा ने देखा బాబా इनको చూసారు मेरा बहुत పిల్లలకి याद నాది आता అనేది है। ఎక్కువగా స్మృతికి వస్తుంది। तो बाबा ने ये बहुत కాబట్టి బాబా సహజమైనటువంటి యుక్తిని మనకి తెలియచేశారు। నా బాబా అని చెప్పండి। ఎప్పుడు నా బాబా అంటారు, నాది అనే దాంట్లో నష కూడా ఉంటుంది కదా। నా బాబా అని చెప్పడం ద్వారా నష ఉంటుంది। నా బాబా ఎవరు? మరి నాకు ఏమి ఇస్తూ ఉన్నారు? అందరికీ బాబా ఏమిచ్చారు? మొట్టమొదట ఆనందాన్ని ఇచ్చారు, సంతోషాన్ని ఇచ్చారు। అందరూ సంతోషంగా ఉంటారా?
అప్పుడప్పుడు ఉంటారా? లేకపోతే ఎప్పుడూ ఉంటారా? ఎవరు ఎప్పుడు సంతోషంగా ఉంటారో వాళ్ళు చేతులెత్తండి అంటున్నారు దాది. ఎప్పుడు? ఒకవేళ సంతోషంగా ఉన్నట్లయితే సంతోషంలో అన్నీ లభిస్తాయి. ఎందుకంటే చెప్పబడుతుంది సంతోషం లాంటి మందు లేదు అని. సతో సంతోషం లాంటి ధనం లేదు అని. మరి సంతోషం కంటే ఇంకేమి కావాలి? ఒకవేళ సంతోషం ఎప్పుడూ ఉన్నట్లయితే బాబా హృదయంలోనే పాట పాడతారు. బాబా వాహ్ బాబా వాహ్ అని. మరి బాబా చూడండి మనల్ని ఎలా తయారు చేశారు. ఎలా ఉండేవాళ్ళము మరి బాబా ఎలా చేశారు. ఒకవేళ మన స్వమానం యొక్క లిస్టుని బుద్ధిలో తీసుకొచ్చినట్లయితే బాబా మనకి ఏ ఏ స్వమానాలని ఇచ్చారు. ఒక్కొక్క స్వమానాన్ని మనం రోజు గుర్తు చేసుకున్నట్లయితే ఏమవుతుంది? ఎక్కడ స్వమానం ఉంటుందో అక్కడ సర్వశక్తులు ఉండనే ఉంటాయి. మాస్టర్ సర్వశక్తివంతులుగా అయిపోతారు. మరి బాబా సంతోషం అనే ఖజానా ఇచ్చారు. జ్ఞానం యొక్క ఖజానానిచ్చారు. గుణాల ఖజానానిచ్చారు. ఎన్ని ఖజానాలు ఇచ్చారు బాబా. మరి బాబా చెప్తారు ఈ ఖజానాలతో ఆట ఆడుకుంటూ ఉండండి అని. ఏ విధంగా రాజుల పిల్లలు ఎవరితో ఆడుకుంటారు? బంగారపు బొమ్మలతో ఆడుకుంటారు. మనం ఎవరితో ఆడుకోవాలి? బాబా ఇచ్చినటువంటి ఖజానాలతో ఆడుకోవాలి. మరి అన్నిటికంటే పెద్ద ఖజానా బాబా మనకి సర్వశక్తులని ఇచ్చారు. సర్వశక్తులు బాబా సర్వశక్తివంతుడు. మరి మనకి కూడా సర్వశక్తులని బాబా ఇచ్చారు. మొట్టమొదట సంతోషకరమైనటువంటి విషయము బాబా యొక్క దృష్టి మనపైన ఎందుకు పడింది? మనల్ని ఎందుకు బాబా తనవాడిగా చేసుకున్నారు? కారణం ఏమి అంటే బాబా చూశారు ప్రతి కల్పం యొక్క పిల్లలు ఎవరు? మనందరం కూడా బాబాకి ప్రతి కల్పంలో కూడా పిల్లలుగా అయ్యాము. మరి చూడండి బాబా తన పిల్లలని వెతికారు. నష ఉంది కదా, బాబా మనల్ని వెతికారు. మనమైతే బాబాని వెతకలేం కదా. మనకి తెలీదు భగవంతుడు ఎవరు అని. కానీ బాబా మనల్ని పిల్లలని ఒక్కొక్కరిని కూడా ఎక్కడి నుండి సెలెక్ట్ చేసుకున్నారు? మరి బాబాకి మనం ఉండే చోట ఎంతమంది ఉన్నారు?
కానీ బాబాకి ఎవరిని ఇష్టపడ్డారు బాబా? మరి బాబాకి మనమే ఇష్టము. బాబా దృష్టి మన మీద పడింది. బాబా చెప్పారు నా పిల్లలు అని. మరి మనం చెప్పాము నా బాబా అని. కల్పానికి కూడా మనం అధికారులము. కాబట్టి ఇది మన అవినాశి సంబంధము. ఎప్పుడూ తెగిపోనటువంటి సంబంధము. ఏమైనా సరే మాయ ఎంత ప్రయత్నించినా కూడా మన తోడు భగవంతుడు. మరి భగవంతుడి ముందర మాయ ఏంటి? మాయకి ఇప్పుడు తెలిసిపోయింది. నా రాజ్యం ఇప్పుడు నడవదు, నేను వెళ్ళిపోవాలి అని మాయ కూడా తెలుసుకుంది. ఇప్పుడు మనం నషాతో చెప్తాము. మరి ప్రపంచంలో వాళ్ళందరూ కూడా చింతలో ఉన్నారు. తెలీదు రేపేం జరుగుతుంది అనేది. కానీ మనమేం చెప్తాము? మనం చెప్తాము రేపు మన రాజ్యం రానుంది అని మనం చెప్తాము. మరి ఆ రాజ్యం కొరకు బాబా మనల్ని ఈ విధంగా తయారు చేస్తూ ఉన్నారు. దేవతల్ని అడగండి. దుఃఖము ఎలా ఉంటుంది అనేది కూడా తెలియదు మరి దేవతలకి. మరి అలాంటి మన రాజ్యం వచ్చిందంటే వచ్చింది. ఈ సంతోషం ఉంది కదా. ఈరోజు మనం సాధారణంగా ఉన్నాము. మరి రేపు మనం రాజ్యాధికారులుగా అయిపోతాము. కానీ రాజ్యాధికారులుగా అవ్వడానికి బాబా మనకి 2 పాఠాలని నేర్పించారు. ఒకటి పరమాత్మ, మరి రెండవది ఆత్మ. ఒకవేళ ఆత్మ మరియు పరమాత్మ 2 శబ్దాల్ని తెలుసుకున్నట్లయితే పరమాత్మ ఎవరు, మరి ఆత్మ ఎవరు అని, మరి మన జీవితం ఎలా అయిపోయింది? వెంటనే జీవితమే మారిపోయింది కదా. బాబా చెప్తారు ఏ విధంగా నాకు 3 రూపాలు ఉన్నాయి కదా. ఒకటి తండ్రి, ఇంకొకటి శిక్షకుడు, మరొకటి సద్గురువు. మరి అలానే మీకు కూడా 3 రూపాలు ఉన్నాయి. ఇప్పుడు మనం బ్రాహ్మణులము, తర్వాత ఫరిష్టాలుగా అవుతాము, మరి ఇంక తర్వాత దేవతలుగా అవుతాము. బాబా మనకి కూడా 3 రూపాలని చెప్పారు. మరి ఈ 3 రూపాల్లో మనం అనుభవం చేస్తూ ఉంటాము. బ్రాహ్మణ జీవితము ఎంత శ్రేష్టమైనటువంటిది. మనం తింటూ, నడుస్తూ, తిరుగుతూ బాబాతో ఉంటాము.
బాబా నుండి సపరేట్గా ఉండము. బాబా ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో బాబా ఉంటారు. కాబట్టి ఇక్కడ దిల్వాలా మందిరం కూడా ఉంది. బాబాకి మనోభిరాముడు అని కూడా చెప్పబడుతుంది. మరి బాబా చెప్తున్నారు, ఎవరైనా మిమ్మల్ని అడిగినట్లయితే భగవంతుడు ఎక్కడుంటారు అని ఏం చెప్తారు? పరంధామం అని చెప్తారా? నా హృదయంలో ఉంటారు అని చెప్పాలి. మరింత నష ఉందా? నా హృదయంలో ఉంటారు. నా హృదయం తప్పించి వేరే స్థానం ఏది భగవంతుడికి ఇష్టం కాదు అని చెప్పాలి. ఇంత నష ఉందా? కానీ మన హృదయం స్వచ్ఛంగా ఉండాలి. ఆ హృదయంలో భగవంతుడు ఉండాలి. ఏదైనా జడ చిత్రాల్ని మందిరంలో స్థాపించినప్పుడు ఎంత స్వచ్ఛంగా చేస్తారు. మరి పరమాత్ముడిని మన హృదయంలో కూర్చోపెట్టుకున్నాము. అందరూ కూర్చోపెట్టుకున్నారు కదా. ఇందులో చేతులు ఎత్తండి. ఎంత మాయ ప్రయత్నించినా సరే మన హృదయం నుండి బాబా విడిపోవడానికి సాధ్యం కాదు. బాబా చెప్తారు, నాకు పిల్లల పైన ప్రేమ ఉంటుంది కదా, కాబట్టి నేను హృదయంలో ఉంటాను. మరి పిల్లలు ఏదైనా జరిగినప్పుడు నా బాబా అంటే నేను హాజరైపోతాను. మరి ప్రపంచంలో వాళ్ళకి హాజరు కాను, కానీ మీ కొరకు నేను వస్తాను. హృదయంతో చెప్పినప్పుడు నా బాబా అని నేను వచ్చేస్తాను, అక్కడ హాజరైపోతాను అని బాబా చెప్పారు. మరి ఇలాంటి భాగ్యము మనది. మనకి ఈ సంతోషం ఉండాలి. మన పిల్లల కొరకు బాబా ఎంత మంచి స్థానాన్ని, మధువనాన్ని తయారు చేశారు. ఇప్పుడు మీరందరూ మధువనానికి వచ్చారు. ఎన్ని రోజులైనా అన్ని రోజుల్లో రెండు విషయాలని గమనం పెట్టుకోవాలి. ఒకటి, ఈ కొన్ని రోజులు ఏదైతే ఉందో, కొన్ని రోజులు ఏదైతే మనకి సమయం లభించిందో, బాబా ఇంట్లో ఎక్కడ వాతావరణం కూడా పవిత్రంగా ఉంటుంది. అందరూ వాళ్ళ పవిత్ర జీవితంలో ఉంటారు. మరి ఇలాంటి వాయుమండలంలో ఒకటి సమయము, రెండోది సంకల్పాలు. ఈ రెండు విషయాలు చాలా అవసరమైనటువంటివి. దీనిపైన తప్పనిసరిగా గమనం పెట్టుకోవాలి. ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారో మరి ఇందులో ఈ సమయంలో ఒక్క క్షణం కూడా వ్యర్థంగా పోగొట్టుకోకూడదు. ఏ సంకల్పం చేసినా సమర్థమైన సంకల్పం చేయాలి. శుద్ధ సంకల్పాన్ని చేయాలి. శక్తుల అనుభూతిని పొందాలి. బాబాని మిలనం చేసేటువంటి సమయము
మరి ఏ ప్రకారమైనటువంటి వ్యర్థ సంకల్పాలని చేయకూడదు. మన సంకల్పాలు సాధారణంగా ఉండకూడదు. మహాన్ సంకల్పాలని చేయాలి. మరి నేను, బాబా ఇంత పెద్ద పరివారము. మరి ఎంత పెద్ద పరివారము. మీరు జీవితంలో ఎప్పుడైనా ఇంత పరివారాన్ని చూసారా? ఇప్పుడు చూస్తున్నారు కదా. మరి ఇంత పరివారము. మరి ఉండేది ఎలా ఉంటారు? తింటారు, తాగుతారు, మజాగా ఉంటారు. అయినా సరే బుద్ధిలో నా బాబా అనేది ఉంటుంది. మరి బాబా ఏదైతే ఇచ్చారో అది మనం కార్యంలో ఉపయోగించాలి. ఇక్కడ మనం ఒక్క సెకండ్ కూడా, ఒక్క క్షణం కూడా వ్యర్థంగా పోగొట్టుకోకూడదు. సాధారణ సంకల్పాలు ఉండకూడదు. భోజనం చేయొచ్చు, ఏదైనా కార్యం చేయొచ్చు, కానీ మనస్సులో బాబా ఏదైతే ఖజానాలు ఇచ్చారో, ఏ విధంగా ఉదయాన్నే అందరూ మురళి వింటారు. మురళిలో ఎన్ని ఖజానాల్ని బాబా ఇస్తారు? 4 పేజీల మురళి ఉంటుంది. ఎంత ఖజానా బాబా అందులో ఇచ్చేస్తారు. మరి ఎందుకు ఇస్తారు అంటే, పూర్తి రోజంతా కూడా మనన చింతన చేయండి అని. మరి ఈరోజు జ్ఞానం యొక్క విషయాలు అంటే మనకి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. జ్ఞానము, యోగము, ధారణ, సేవ. 4 సబ్జెక్టులు ఉంటాయి. మరి ప్రతి మురళిలో కూడా 4 సబ్జెక్టులు బాబా చెప్తారు. మురళి మనం ఏదైతే విన్నాము, కానీ పూర్తి రోజంతా కూడా మురళి విషయాలపైన మనన చింతన చేయాలి. బాబా చెప్పారు, ఆత్మ అని భావించి నన్ను స్మృతి చేయండి అని. మరి ప్రతి మురళిలో కూడా ఈ విషయం వస్తూ ఉంటుంది, కానీ దాన్ని మనం అనుభవం చేయాలి. నిజంగా నేను ఆత్మ స్వరూపంలో స్థితమవుతున్నానా, లేకపోతే సాధారణంగా అవుతున్నానా? సాధారణంగా ఉంటూ నేను ఫలానా ఫలానా అని కార్య వ్యవహారాల్ని నడిపించట్లేదు కదా. మురళిని మనన చింతన చేయడం వలన జ్ఞానం యొక్క స్మరణ జరుగుతుంది. ఈరోజు జ్ఞానం గురించి బాబా ఏం చెప్పారు అని ఆలోచించాలి. యోగం గురించి ఏం చెప్పారు? ఎందుకంటే ఏదో ఒక నవీనత, కొత్తతనం అనేది ఉంటుంది. మరి ధారణ గురించి, యోగము గురించి, సేవ గురించి బాబా ఏం చెప్పారు అని ఆలోచించాలి. 4 సబ్జెక్టులు మనవి. మురళిలో 4 సబ్జెక్టుల గురించి బాబా చెప్తారు. ఏ మురళి తీసుకున్నా సరే 4 సబ్జెక్టుల గురించి ఉంటుంది. మురళి ఏ తారీఖుదైనా కావచ్చు. ఏదైనా విఘ్నం వచ్చినప్పుడు, వ్యర్థ సంకల్పం యొక్క విఘ్నం వచ్చినప్పుడు, ఏదైనా విషయము గురించి
వ్యర్థ సంకల్పం వచ్చినప్పుడు మరి దాని కొరకు బాబా ఈరోజు ఏమేమి చెప్పారు? బాబా మురళిలో 4 సబ్జెక్టుల గురించి మనన చింతన చేయాలి. మనన చింతన చేసి తర్వాత అనుభవంలో చూసుకోవాలి. బాబా నాకు చెప్పారు స్మృతి చేయండి అని. ఒకసారి బాబా చెప్పరు నన్ను స్మృతి చేయండి అని. ఒకే మురళిలో చాలాసార్లు బాబా చెప్తారు నన్ను స్మృతి చేయండి, నన్ను స్మృతి చేయండి అని ఎందుకు చెప్తారు? మరి రోజు బాబా ఎందుకు చెప్తారు? ఎందుకంటే బాబాకి తెలుసు 63 జన్మల యొక్క సంస్కారము ఆత్మలో ఉంటుంది. మరి అది పదే పదే తన వైపు లాగుతూ ఉంటుంది. కాబట్టి బాబా స్మృతి లేకుండా మనం ఏ ప్రాప్తిని పొందలేము. బాబా స్మృతి ద్వారానే మనం అనేక జన్మల వరకు, అనేక జన్మల నుండి చేస్తూ వచ్చినటువంటి వికర్మలు కూడా స్మృతి ద్వారానే భస్మమైపోతాయి. లేకపోతే చేసినటువంటి వికర్మలు అది సంస్కార రూపంలో ఉండిపోతాయి. కాబట్టి బాబాని స్మృతి చేయడం వలన ఒకటి సంతోషం కలుగుతుంది, శక్తి లభిస్తుంది. మరి ఇంకొకటి ఏమి అంటే మనం పూర్తిగా తేలికగా ఫరిస్తా తేలికగా ఉంటుంది కదా, అందుకే ఫరిస్తా ఎగురుతుంది. కాబట్టి మనల్ని మనం లైట్ హౌస్గా, లైట్ మైట్గా అయ్యి ఫరిస్తాగా అయిపోతాము. బాబా ఖజానాలు ఎవరికి ఇచ్చారు? మన కొరకే ఇచ్చారు కదా. మురళి జనరల్గా ఉండొచ్చు, కానీ మనం విన్నప్పుడు ఏం అనుభవం అవుతుంది? బాబా నాతో మాట్లాడుతూ ఉన్నారని అనుభవం కావాలి. మరి ఈ విధంగా కాదు, మురళి రోజు నడుస్తూ ఉంటుందిలే అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. కానీ ఈరోజు బాబా నా కొరకు ఏం చెప్పారు, నాతో బాబా మాట్లాడుతూ ఉన్నారు అని అనుభవం చేయాలి. ఎప్పుడు ఈ విధంగా అనుభవం చేస్తారో పర్సనల్గా బాబా నా కొరకు మురళి చెప్తున్నారు అని, అప్పుడు మురళి చాలా లోపల ఇమిడిపోతుంది హృదయంలో. మరి మా అమ్మ చెప్పేవాళ్ళు ఒకే పురుషార్థం చేశాను అని మా అమ్మ చెప్పేవాళ్ళు. నాది ఒకటే పురుషార్థము. ఆ లైన్ మా అమ్మ ఏం చెప్పారు అంటే, నేను ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నానో బాబా చెప్పడం, మరి నా పని చేయడము. చెప్పడం మరియు చేయడం, ఈ రెండే శబ్దాలు. ఇంతే పురుషార్థం నేను చేశాను అని మా అమ్మ చెప్పేవాళ్ళు. ఒకవేళ మనం కూడా బాబా నాతో మాట్లాడుతున్నారు, నా కొరకు ఈరోజు బాబా మురళిలో ఏం చెప్పారు అని ఆలోచించాలి. అప్పుడు మనం ఏమవుతాము? బాబాకి ఇష్టమైనటువంటి రత్నాలుగా అయిపోతాము. మరి మనం మాలలో స్మరింపబడాలి కదా, అంటే మాలలో పూసగా మణిగా కావాలి కదా. కాబట్టి మురళి తప్పనిసరిగా మనన చింతన చేయాలి. మీలో ఎవరైతే వచ్చారో, ఎప్పుడు మీరు బాబా పిల్లలుగా అయ్యారో అప్పటి నుండి ఒక్కరోజు కూడా మురళి మిస్ చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా తక్కువ మంది ఉన్నారు. మాతల్లో కూడా ఉన్నారు, కానీ తక్కువ మంది ఉన్నారు అని దాది చెప్తున్నారు.
మరి కొంతమందికి పూర్తి సభ తరపు నుండి శుభాకాంక్షలు. ఎందుకంటే మురళి మనకి ప్రాణదానము. మరి దానిపైన మనన చింతన చేయాలి. బాబా సేవ గురించి కూడా చెప్తారు. 4 సబ్జెక్ట్స్ గురించి కూడా చెప్తారు. మరి బాబా సేవ గురించి అయితే చెప్తారు. కానీ నాకు సమయమే లేదు. నా పరిస్థితులే అలా ఉన్నాయి. నాకు అనారోగ్యంగా ఉంటుంది. ఈ విధంగా ఆలోచిస్తారు. నేను సర్వీస్ చేయలేను అని అనుకుంటారు. మరి బాబా దయాహృదయుడు. మన పిల్లలపైన బాబాకి ఎంత ప్రేమ ఉంటుంది. మరి ఎవరు నడవలేరు. ఏదైనా కారణం ఉండొచ్చు. రాలేరు. అయితే బాబా చెప్పారు, ఇంట్లో ఉంటూనే మనసా సేవ చేసేటువంటి విధానాన్ని బాబా తెలియచేశారు. మనసా సేవ చేయడం వస్తుందా? మరి పరిస్థితుల కారణంగా, ఆరోగ్యం కారణంగా నేను సేవ చేయలేను అనుకుంటే, నేను అంటే అంతగా మాట్లాడలేను అని అనుకుంటే, మరి అలాంటి ఆత్మలకి కూడా బాబా మనసా సేవ యొక్క విధానాన్ని తెలియచేశారు. మరి మన మనం నడవలేకపోయినా పర్వాలేదు. కానీ మనసా సేవ అయితే చేయొచ్చు కదా! నడుస్తూ తిరుగుతూ కూడా మనసా సేవ చేయొచ్చు. మనసులో శక్తులని నింపుకొని ఆ ఆత్మలని ఇమర్జ్ చేసుకుంటూ ఆత్మలకి శక్తినివ్వాలి. ఈ సేవ కూడా తక్కువ సేవేమీ కాదు. మరి ఈ విధంగా ఎవరూ చెప్పకూడదు, బాబా నేను ఇది చేయలేను, అది చేయలేను అని చెప్పకూడదు. జ్ఞానము అంటే తెలివి, అర్థం చేసుకోవచ్చు కదా! మీ గురించి తెలుసుకోండి, బాబా గురించి తెలుసుకోండి, డ్రామా గురించి తెలుసుకోండి. మరి ఇంకేముంటుంది జ్ఞానము? ధారణ కూడా చేయొచ్చు. ఎందుకంటే మనం పరమాత్ముడి యొక్క సంతానము. మరి తండ్రి సమానంగా మనం కావాలి కదా! ఎప్పుడు బాబా మరి మనసా వాచా కర్మన తండ్రిని ఫాలో చేయాలి. మనసులో ఏమేం సంకల్పాలు చేశారు, శుభభావన శుభకామన ఉంచుకున్నానా? మరి మనసులో ఏదైతే మన శక్తులు గుణాలు ఉన్నాయో వాటిని ధారణ చేసుకొని మనం ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకొని రావాలి. మరి ఏ కర్మ చేసినా కూడా మనం ఫాలో ఫాదర్, తండ్రిని అనుసరించాలి. మరి కొంతమంది చెప్తారు మేము బాబాను చూడలేదు అని. మేము ఎప్పుడైతే ఫారెన్ సేవకి వెళ్ళామో అప్పుడు లండన్కి వెళ్ళాను అని దాది చెప్తున్నారు. లండన్లో క్లాస్ జరుగుతుంది. అప్పుడు అడిగాను క్లాస్లో, మీరు బాబాని చూడలేదు. అప్పుడు నాకు మంచి జవాబు లభించింది. అప్పుడు చెప్పారు, దాది మేము బాబాని చూసాము అని. దాది మీరు సాకారంలో ఈ కళ్ళ ద్వారా చూశారు.
మీది ఆ భాగ్యము. కానీ మేము బుద్ధి ద్వారా బాబాని తెలుసుకున్నాము. బాబాని అర్థం చేసుకున్నాము. మరి బుద్ధికి కళ్ళకి తేడా ఉంది కదా. మరి కళ్ళు ఎప్పుడైనా మోసం చేయొచ్చు. కానీ బుద్ధి నుండి తెలుసుకున్నప్పుడు అది ఎప్పుడు అక్కడ మోసం జరగదు. వాళ్ళ జవాబు విని నాకు చాలా మంచిగా అనిపించింది. కాబట్టి మీరందరూ కూడా బుద్ధి ద్వారా తెలుసుకున్నారు అంటే బాబాని చూశారు అని. బాబా చరిత్ర ఏంటి, బాబా ఏం చేశారు మీ అందరికీ తెలుసు. మీరందరూ చదువుతూ కూడా ఉంటారు, వింటూ ఉంటారు. మరి మొట్టమొదట ఆలోచించండి, ఎప్పుడైతే సంకల్పం చేస్తారో అప్పుడు బాబా ఈ సంకల్పాన్ని చేశారా, బాబా ఈ విధంగా ఉన్నారా, బాబా శబ్దాల్ని అంటే మాట్లాడినప్పుడు కూడా బాబా ఈ శబ్దాలను ఉపయోగించారా, కర్మ చేసేటప్పుడు కూడా బాబా ఈ కర్మని చేశారా, ఈ విధంగా ఆలోచించాలి, చెక్ చేసుకోవాలి. ఫస్ట్ చెక్ చేసుకొని తర్వాత చేయాలి. చేసిన తర్వాత ఆలోచించకూడదు. జరిగిపోయింది అంటే జరిగిపోయింది కదా. కాబట్టి చేసి ఆలోచించకూడదు, ఆలోచించి తర్వాత చేయాలి. అప్పుడు బాబా ఏదైతే చేశారో దాన్నే ఫాలో చేయగలము, అనుసరించగలము. ఫాలో ఫాదర్ చేసేటువంటి వాళ్ళకి ప్రైజ్, బహుమతి దొరుకుతుంది. మరి ఫాలో ఫాదర్ చేసేటువంటి వాళ్ళకి మార్క్స్ కూడా ఎక్కువగా లభిస్తాయి. చాలా ఈజీ, చాలా సహజము అంటున్నారు దాది. మీ మనసును బిజీగా పెట్టుకోవాలి. మనసా సేవ బాబా ఎందుకు చెప్పారు అంటే అక్కడికిక్కడికి మనసు వెళ్ళిపోదు. ఫ్రీగా ఉన్నట్లయితే వ్యర్థ సంకల్పాలు వస్తాయి. లేకపోతే మరి ఏ పని జరుగుతుందో వ్యర్థ సంకల్పాలు కూడా ఉండవు, కానీ సాధారణ సంకల్పాలు నడుస్తూ ఉంటాయి. ఏ పని జరుగుతుందో ఆ పని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మనం కర్మయోగీలము. కర్మ చేస్తూ కూడా మనకి యోగం అంటే మనం బాబా స్మృతిలో ఉండాలి. యోగము అంటే బాబా స్మృతి. కాబట్టి మన చార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడూ ఫాలో ఫాదర్ చార్ట్ ఉండాలి. రాత్రి పడుకునేటప్పుడు కూడా 2 విషయాలు. ఒకటి, మనం ఎప్పుడు కళ్ళు తెరుస్తామో కళ్ళు తెరిచినప్పుడు కళ్ళు తెరుస్తూనే గుడ్ మార్నింగ్ బాబా, కళ్ళు తెరుస్తూనే మొట్టమొదట గుడ్ మార్నింగ్ శివ్ బాబా. ఎందుకంటే ప్రపంచంలో చెప్పబడుతుంది మరి లౌకికంలో కూడా చెప్తారు కదా, ఈరోజు ఉదయం ఎవరి ముఖం చూశానో ఈ రోజంతా ఇలా గడిచింది అని అంటూ ఉంటారు. మరి ఈ ప్రపంచంలో అందరికంటే శ్రేష్టమైనటువంటి వాళ్ళు ఎవరు? నా బాబా. అందుకే కళ్ళు తెరుస్తూనే గుడ్ మార్నింగ్ బాబా. మరి రాత్రి కూడా యోగం అయితే చేస్తాము, కానీ రాత్రి సమయము నిద్రించేటప్పుడు బెడ్ మీద అంటే కూర్చోవడంతోనే నిద్ర వచ్చేస్తుంది అంటే బెడ్ మీద కాకుండా వేరే చోట కూర్చోండి అని చెప్తున్నారు దాది. పూర్తి రోజంతా కూడా మనం ఏమేం చేశామో, మంచిది కావచ్చు, చెడు కావచ్చు,
అది బాబాకి లెక్క ఇవ్వాలి. మరి మొదలు ఊరిలో పెద్దవాళ్ళతో రాత్రి రోజంతా కూడా ఏం జరిగిందో కలిసి చెప్పేవాళ్ళు. మరి బాబాతో మనం ఇప్పుడు ఎక్కడైనా కలవచ్చు. కాబట్టి మన నుండి ఏదైనా వ్యర్థం జరిగినట్లయితే ఎప్పుడూ చెడే జరగదు. అప్పుడప్పుడు వ్యర్థం కూడా జరుగుతుంది. అయ్యథార్థం కావచ్చు, వ్యర్థం కావచ్చు. అన్నీ అంటే మన లెక్కని పోతామేల్ చార్ట్‌ని బాబాకి చెప్పి ఏదైనా తప్పు జరిగినప్పుడు బాబాని క్షమించమని అడగాలి. మరి బాబా దయాసాగరుడు, కృపాసాగరుడు. మనం చేసినటువంటి తప్పుల్ని బాబా క్షమిస్తారు. అప్పుడు మనం ధర్మరాజపురిలో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధర్మరాజపురిలో ఉండేటువంటి శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళకూడదు. ఒకవేళ బాబాకి మనం చెప్పేసినట్లయితే బాబా మనల్ని క్షమిస్తారు. అప్పుడు ధర్మరాజు ఏమీ చేయరు. టాటా చెప్పేసి వెళ్ళిపోవాలి ధర్మరాజుకి. ఆ విధంగా మనం పురుషార్థం చేయాలి. ఎప్పుడైతే బాబాకి అన్నీ చెప్పేసి ఖాళీ బుద్ధిగా అయిపోయి మనం పడుకున్నప్పుడు, ఖాళీ బుద్ధితో ఉన్నప్పుడు నిద్ర కూడా బాగా పడుతుంది. మరి 2 గంటల నిద్రలోనే 4 గంటల నిద్ర చేసినట్లుగా అనుభవం కలుగుతుంది. చాలా మంచిగా నిద్ర వస్తుంది. మరి ఇది కూడా తప్పనిసరిగా చేయాలి. పూర్తిగా ఖాళీ బుద్ధి అన్నీ బాబాకి ఇచ్చేయాలి. ఈ ప్రాక్టీస్ తప్పనిసరిగా చేయాలి. మరి దీని నుండి మరి బాబాతో పడుకున్నట్లయితే అన్నీ బాబాకి చెప్పి ఎంత మంచిగా నిద్ర పడుతుంది. ఇది తప్పనిసరిగా చేయాలి అని దాది చెప్తున్నారు. మీ పైన మీరు అటెన్షన్ పెట్టుకోవాలి. మరి నా బాబా అని చెప్పాలి. దేహాభిమానం కొరకు బాబా చెప్తారు. మీరు నాది అంటే దేహాభిమానాన్ని నాదానిగా చేసుకున్నాం. ఏదైతే నాది కాదో దాన్ని నాది అనుకున్నాము. మనసా సేవ చేయండి. మురళి మనన చింతన చేయండి. సేవ చేయండి. కానీ ఏం చేసినా సరే బిజీగా ఉండాలి. మనసుని బిజీగా ఉంచుకోవాలి. మరి మనసుని ఫ్రీగా ఉంచినట్లయితే వ్యర్థం జరుగుతుంది. వికర్మలు జరుగుతాయి. మరి మనసు మరి ఇంకేమీ లేనప్పుడు మనసా సేవ అయినా చేయొచ్చు కదా. మరి ఈ సమయంలో ఎంతమంది దుఃఖీలుగా ఉన్నారు. మరి మనసా ద్వారా కొంత శక్తి ఇచ్చినట్లయితే ఆత్మల కళ్యాణం జరుగుతుంది. మరి అర్థమైంది కదా. బాబా ఈరోజు వస్తారు. మీ ముఖం ద్వారానే తెలుసుకుంటారు బాబా మీరు మీ స్థితి ఎలా ఉంది అని. మరి బాబాకి మనం ఎలా కనిపించాలి? సంతోషంగా కనిపించాలి. భాగ్యవంతులుగా కనిపించాలి.
మరి మా బాల్యతనంలో జరిగిన విషయాన్ని వినిపిస్తాను అని దాది చెప్తున్నారు. బాబా బోర్డింగ్ ఓపెన్ చేశారు స్కూల్. మరి నేను ఒక్కొక్క బిడ్డకి కూడా బాబా మీ ముఖం ఎలా ఉండాలి అని బాబా చెప్పేవాళ్ళు. బాబా మీరు చెప్పండి ఎలా ఉండాలి అని. అప్పుడు బాబా చెప్పారు, చూడండి పిల్లలు, మీ ముఖము మరి ఈ విధంగా ఉండాలి, ఎప్పుడు సంతోషంగా అంటే ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలి. మరి ఒకటి గులాబీ పువ్వు, వికసించినటువంటి గులాబీ పువ్వుని తెప్పించారు. మరి ఎర్రగా ఉండేటువంటి వికసించేటువంటి గులాబీ పువ్వు ఎలా ఉందో అలానే మీరు కూడా యోగంలో ఉన్నప్పుడు వికసించినటువంటి గులాబీ లాగా ఉంటారు, శాంతిగా సంతోషంగా. ఎవరైతే మిమ్మల్ని చూస్తారో వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది కదా. గులాబీ పుష్పం, వికసించిన గులాబీ పుష్పం చూసినప్పుడు అందరికీ ఆనందంగా ఉంటుంది. అలానే ఇక్కడ యోగం చేస్తూ సంతోషంగా శాంతిగా ఉండేటువంటి వాళ్ళని చూసినప్పుడు అందరికీ కూడా ఆనందంగా ఉంటుంది. ఎవరు చూసినా మిమ్మల్ని మీరు సంతోషంగా ఆనందంగా కనపడాలి. అయ్యో నా ముఖమే ఇలానే కదా అని అనుకోకూడదు. జ్ఞానం ద్వారా ముఖంలో ఆ వెలుగు వస్తుంది, ముఖం కూడా వికసిస్తుంది. మరి బాబా ఏం చూశారు? మరి వికసించినటువంటి గులాబీ పుష్పం ఏంటి మీ ముందర? మీరు ఆత్మిక గులాబీలు, వికసించేటువంటి ఆత్మిక గులాబీల ముఖం ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి కదా. ఓం శాంతి. चंदन से महकी जीवन फुलवारी है। ज्ञान के चंदन से महकी जीवन फुलवारी है। आपकी शिक्षाएं बाबा हमको लगती प्यारी है, लगती प्यारी है। ज्ञान के चंदन से महकी जीवन फुलवारी है। ज्ञान के चंदन से महकी जीवन फुलवारी है।
शांति से भरती है। मीठी मुरली की धुन मेरा मन आनंदित करती है। पावनता की खुशबू मन को सुख शांति से भरती है। ज्ञान सूर्य की किरणों से हुई बगिया उजियारी है, बगिया उजियारी है। ज्ञान के चंदन से महकी जीवन फुलवारी है। ज्ञान के चंदन से महकी जीवन फुलवारी है। पुलकित हो गया दिल आपसे जब हम मिले। शीतल शीतल नयन हो गए, शांति के तब फूल खिले। पुलकित पुलकित हो गया दिल आपसे जब हम मिले। शीतल शीतल नयन हो गए, शांति के तब फूल खिले। गुण शक्ति की बेल लताएं प्यार से सींची क्यारी है, प्यार से सींची क्यारी है। ज्ञान के चंदन से महकी जीवन फुलवारी है। ज्ञान के चंदन से महकी जीवन फुलवारी है। याद बहार बनकर अब श्वासों में बहती है। मेरा बाबा मन को किला कहती है। प्रभु की याद बहार बनकर अब श्वासों में बहती है। मेरा बाबा मन को किला कहती है। बाबा माली बना हमारा, जिंदगी हुई न्यारी है, जिंदगी हुई न्यारी है। ज्ञान के चंदन से महकी जीवन फुलवारी है। ज्ञान के चंदन से महकी जीवन फुलवारी है। आपकी शिक्षाएं बाबा हमको लगती प्यारी है, लगती प्यारी है। ज्ञान के चंदन से
अनुभव मूर्त घातक बने हैं।
मिलन से रूहे तृप्ति पाए। पिता ज़मीं पे आए कभी कभी बच्चों को बुलाए। इस रूहानी मिलन से रूहे तृप्ति पाए। सुख से भरने झोली आ जाओ मेरे लाल, आ जाओ मेरे लाल। बाबा से मिलन मनाने आ जाओ मेरे लाल। संगम युग के सुख पाने आ जाओ मेरे लाल, आ जाओ मेरे लाल। बच्चों वतन में आना, घर बाबा का सजाना है। दिव्य सी मणियों तुम आकर जगमगाना। बच्चों वतन में आना, घर बाबा का सजाना है। दिव्य सी मणियों तुम आकर जगमगाना। रूहानी महफिल को सजाने आ जाओ मेरे लाल, आ जाओ मेरे लाल। बाबा से मिलन मनाने आ जाओ मेरे लाल। संगम युग के सुख पाने आ जाओ मेरे लाल। बाबा से मिलन मनाने आ जाओ मेरे लाल। संगम युग के सुख पाने आ जाओ मेरे लाल, आ जाओ मेरे लाल, आ जाओ मेरे लाल, आ जाओ मेरे लाल, आ जाओ मेरे लाल। ओम शांति। सभी को అందరికీ ఓం శాంతి. देखो ఈరోజు బాప్దాదా మిలనము. మరి బాప్దాదా మిలనం అంటే స్వయం భగవంతుడితోనే మిలనం చేయడము. మరి భగవంతుడితో మిలనమే మనకి ఒక పండగ లాంటిది. ఈ మిలనం యొక్క పండగకి అందరికీ శుభాకాంక్షలు అని అక్కయ్య చెప్తున్నారు. మనం పిల్లలము బాబాని కలిసేటువంటి రోజు. మరి బాబాతో ఎలా కలుస్తాము? చాలా సంతోషంగా కలుస్తాం కదా. కానీ మిలనం యొక్క అనుభూతి ఎప్పుడు కలుగుతుందో అప్పుడు మన మనస్సులో స్వతహాగానే సంతోషం ఉంటుంది. ఈ మిలనం యొక్క అనుభవము చేయడం కొరకు మనం కూడా అవ్యక్త స్థితిలో స్థితం కావాలి. ఎందుకంటే మనం అవ్యక్త బాబాని కలుస్తాము అంటే మన స్వరూపం కూడా అవ్యక్తంగా ఉండాలి. ఎప్పుడైతే అవ్యక్త స్వరూపం అవ్యక్త బాబాతో కలిసినప్పుడు మిలనం బాగా జరుగుతుంది. మన ఆంతరిక స్థితి అవ్యక్త స్థితిగా ఉండాలి. అవ్యక్త స్థితి అంటేనే
ఈ సాకారి ప్రపంచం నుండి అతీతముగా ఉండాలి. మరి దీని లోపల ఉన్నటువంటి ప్రకాశమైన అవ్యక్త ఫరిష్తా స్వరూపం యొక్క స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి చాలా తేలికగా లైట్గా ఉంటుంది. డబల్ లైట్ స్వరూపం. ఒకటి ఏ ప్రకారమైనటువంటి వేరే సంకల్పాలు నడవకూడదు. మనం ఎవరిని కలవాలనుకుంటున్నామో వాళ్ళ స్మృతి ఎప్పుడూ ఉండాలి. లోపల నుండి అవ్యక్త బాగ్దాదాని వతనంలో మనం చూడాలి. మనం కూడా వతనానికి వెళ్ళాలి. మరి మన లోపల కూడా వతనం యొక్క స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపాన్ని ధారణ చేసి బాబాతో దృష్టిని తీసుకోవాలి. చాలా ప్రేమతో దృష్టిని తీసుకోవాలి. మరి బాబా కూడా మనల్ని ప్రేమగా చూస్తారు. మనం కూడా బాబాని ప్రేమగా చూస్తాము. ఈ అవ్యక్త స్వరూపంలో మనకి లోపల నుండి ఆంతరికంగా లోపల ఏదైతే బాబా నుండి దృష్టి తీసుకుంటామో అది చాలా శాంతిగా ప్రేమ స్వరూపం యొక్క దృష్టి నాలెడ్జ్ఫుల్ స్థితిలో ఉంటూ దృష్టిని తీసుకోవాలి. అప్పుడే మనం బాప్ దాదా నుండి మిలనం యొక్క అనుభూతిని పొందగలము. కాబట్టి ఈ మిలనానికి బాబా చెప్తారు, ఎప్పుడు మీరు నా సమాన స్థితిని ధారణ చేసుకుంటారో సమాన స్థితిని అనుభవం చేసేటువంటి వాళ్ళే, సమానంగా ఉండేటువంటి వాళ్ళే ఈ మిలనంలో అనుభవాన్ని పొందగలరు. విఐపీస్ని కలవడానికి వెళ్ళినప్పుడు మన నడవడికలన్నీ కూడా అదే విధంగా ఉండాలి. మనం సాధారణంగా వెళ్ళి కలిసినట్లయితే ఆ మిలనం యొక్క అనుభూతిని పొందలేము. ఒకరు చాలా హయ్యెస్ట్ స్టేజ్, మరి ఇంకొకరు చాలా కింద కనిష్టంగా ఉన్నప్పుడు ఆ అనుభవం కలగదు. కాబట్టి మనం ఎవరిని కలుస్తామో వాళ్ళ అనుసారంగా మన వ్యవహారం ఉండాలి, మన నడవడికలు ఉండాలి. అప్పుడే మిలనం జరుగుతుంది. కాబట్టి బాబా మరియు మన ఇద్దరి మధ్యలో వేరే ఏ వస్తువు, ఏ వ్యక్తి కూడా రాకూడదు. మన మనస్సు, బుద్ధి వేరే వైపు వెళ్ళనే కూడదు. అప్పుడు మనం బాబాతో మిలనం చేసేటువంటి అనుభవాన్ని చేయగలము. మరి సాకారంలో బాబా ఉన్నప్పుడు ఎప్పుడు బాబా చెప్పేవాళ్ళు, మీరు ఎవరి వాణి వింటారో వాళ్ళ వైపు మీ అటెన్షన్ ఉండాలి. ఒకవేళ మీ అటెన్షన్ వేరే వైపు ఉన్నట్లయితే బాబా ఏం వినిపిస్తారో, బాబాతో టీచర్ సంబంధం ఏదైతే ఉందో ఇది కట్ అయిపోతుంది. టీచర్ వినిపిస్తారు, మనం విద్యార్థులం వింటాము అంటే మన స్వరూపంలో స్వమానంలో ఉండాలి. బాబా టీచర్, మరి నేను బాబాకి విద్యార్థిని అని ఈ స్థితి పైన చాలా అటెన్షన్ ఉండాలి. ఒకవేళ కొంతైనా సరే అటు ఇటు మన బుద్ధి వెళ్ళిపోతుంది, ఫోన్ వస్తుంది, ఎవరు వస్తారు ఎవరు వెళ్తారు అని చూస్తూ ఉన్నట్లయితే బాబా మిలనం యొక్క అనుభూతిని పొందలేరు. కాబట్టి అవ్యక్త మిలనం చేయడానికి ఒకటి మనం వాళ్ళ సమానంగా ఉండేటువంటి స్థితిని అనుభవం చేయాలి. మరి రెండోది బాబా పైన పూర్తి అటెన్షన్ ఉండాలి.
బాబా నా కొరకు వచ్చారు, నా కొరకు వాణి వినిపించడం కొరకు వచ్చారు. ఈ విధంగా మనసులో స్మృతి ఉండాలి. స్మృతి యొక్క ఆధారంతో బాబా ఏదైతే చెప్తారో అది లోపల ధారణ కలుగుతుంది, ధారణ జరుగుతుంది. దాని ఆధారంతో మన స్థితి తయారవుతుంది. ఒకవేళ స్మృతి లేదు అంటే స్థితి కూడా తయారు చేసుకోలేము. మరి దేహాభిమానం యొక్క స్మృతిలో ఉన్నట్లయితే మరి మనస్సు బాబాతో యోగం కుదరదు. కాబట్టి స్మృతి స్వరూపం పైన అటెన్షన్ పెట్టుకోవాలి. మరి తర్వాత మన స్థితి పైన అటెన్షన్ పెట్టుకోవాలి, మన దృష్టి పైన కూడా అటెన్షన్ పెట్టుకోవాలి. ఇప్పుడు బాబ్దాదా ఎప్పుడు వస్తారో మరి రికార్డెడ్ రివైజ్డ్ మురళీనే వినిపిస్తారు. మరి రికార్డెడ్ మురళీ కూడా ఎలా వస్తుంది అంటే బాబా మన కొరకు ఈ సమయంలో మురళి నడిపించి చెప్తూ ఉన్నట్లుగా అనిపిస్తుంది, అనుభవం అవుతుంది. అది రికార్డెడ్ అని అనుకుని విన్నట్లయితే రికార్డెడ్ లాగానే ఉంటుంది. కానీ నా కొరకు బాబా నా ఎదురుగా వచ్చి నా కొరకే ఈ మురళిని వినిపిస్తున్నారు అని అనుకున్నట్లయితే మిలనం యొక్క అనుభవం చాలా సుందరంగా కలుగుతుంది. మరి ప్రేమ కూడా ఇమర్జ్ అవుతుంది. మరి గుల్జార్ దాది శరీరాన్ని అలానే చూస్తూ ఉంటే మనకేం అనుభవం కాదు. లోపల మరి గుల్జార్ దాది లోపల ఎవరున్నారో వాళ్ళపైన మన బుద్ధి వెళ్ళాలి. స్వయం బాప్ ఔర్ దాదా ఇద్దరు మన ఎదురుగా ఈ శరీరం ద్వారా ఇద్దరు నన్ను చూస్తూ ఉన్నారు. ఈ విధంగా మనం స్మృతి స్వరూపాన్ని తయారు చేసుకోవాలి. మరి ఇలాంటి ధారణల ఆధారంతోనే అప్పుడు రియల్ అనుభవాన్ని చేయగలము. లేకపోతే మనకి కూడా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. ఏ విధంగా మందిరంలో మూర్తి ఉంటుంది, మరి మూర్తిని ఏ భావంతో చూస్తారు, అలానే బాబా పైన కూడా భావంతో, భావన ఏదైతే ఉందో అది రియల్గా ఉండాలి. అప్పుడే అనుభవం చేయడానికి సాధ్యమవుతుంది. ఇప్పుడు మనం 10-15 నిమిషాలు ఆ స్థితిని అనుభవం చేద్దాము. 10-15 నిమిషాలు అవ్యక్త స్థితిలో ఉంటూ ఈ వ్యక్తం నుండి దూరంగా నేను బాబా దగ్గరికి వెళ్తున్నాను. బాబా నన్ను కలవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. బాబా నన్ను కలవడానికి నా కొరకే బాబా వచ్చారు. బాబా నిరాకారి ధామం నుండి వచ్చారు. నేను కూడా వ్యక్తం నుండి అవ్యక్తంలోకి వెళ్ళాలి. బాబా తన స్థానాన్ని, స్థితిని కూడా పరివర్తన చేసుకొని వస్తారు. మరి నేను నా స్థానాన్ని పరివర్తన చేసుకొని అవ్యక్త ధామానికి వెళ్ళాలి. మరి బాబా ప్రేమ సాగరుడు. ఆ ప్రేమని అవ్యక్త వతనంలో బ్రహ్మ బాబా దృష్టి ద్వారా అనుభవం చేయాలి. మరి లోపల ఆంతరికంగా కూడా అంత ప్రేమని ఇమర్జ్ చేసుకోవాలి. నేను కూడా ప్రేమ స్వరూపము. మరి అవ్యక్త శరీరం ద్వారా బాబాని చూస్తూ ఉన్నాను. ఈ విధంగా పరస్పరం ప్రేమని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. మరి మన స్మృతి, మన దృష్టి అన్నిటిపైన అటెన్షన్ పెట్టుకోవాలి. మరి పంచతత్వాల శరీరం లోపల అవ్యక్త ఫరిష్తా బ్రహ్మ బాబా
మరియు నిరాకారి శివ్ బాబా ఇద్దరిని కూడా చూడాలి, బుద్ధి నుండి చూడాలి. కళ్ళ ద్వారా మనం చూడలేము, బుద్ధి ద్వారా చూసి అటెన్షన్ తోటి బాబా ఏం చెప్తారో దాన్ని వినాలి. అప్పుడే మన లోపల ధారణ కలుగుతుంది, ధారణ జరుగుతుంది. మనం ఆ శక్తిని బాబా నుండి తీసుకోగలము. మన మనసు కూడా మన మనసుకు కూడా ఆకర్షణ కలుగుతుంది. మరి 15 నిమిషాలు ఈ స్థితిలో ఉంటూ అవ్యక్త ఫరిష్తా స్వరూపంలో బాబా ఎదురుగా ఆత్మిక సంభాషణ చేద్దాము. మీ మనసులో మీకు ఏమనిపిస్తుందో సమానత యొక్క స్థితి, రాయల్ సంభాషణ బాబాతో చేయాలి. మనసు బుద్ధి పైన చాలా అటెన్షన్ ఉండాలి. ఏ వ్యక్తి వస్తువు కూడా ఇంటర్ఫియర్ కాకూడదు. నేను ఆత్మ తండ్రి సమానంగా, భగవంతుడి సమానంగా, సంపూర్ణంగా, పవిత్రంగా నిరాకారి స్వరూప ఆత్మని ఈ స్థితిలో ఉంటూ బాబాని చూడాలి. ఓం శాంతి. బాబా ప్రేమ సాగరుడు. ప్రేమతో బాబాని చూస్తూ బాబా నుండి దృష్టిని తీసుకోవాలి. ఇప్పుడు పరంధామాన్ని వదిలి నా కొరకు ఈ అవ్యక్త వతనంలో అవ్యక్త బాప్ దాదా ద్వారా నన్ను కలవడానికి వచ్చారు. నేను ఈ పంచతత్వాలతో కూడినటువంటి శరీరాన్ని వదిలి అవ్యక్త ఫరిష్తా స్వరూపాన్ని ధారణ చేసి చాలా ప్రేమతో బాబా దగ్గరికి వెళుతూ ఉన్నాను. ఇద్దరు బాప్ దాదాలు చాలా సమీపంగా ఉన్నారు, ఎదురుగా ఉన్నారు, ప్రేమతో కలుస్తున్నారు. మిమ్మల్ని కలుస్తూ నాకు చాలా సంతోషంగా ఉంది బాబా. మిమ్మల్ని కలవడానికి నేను చాలా తప్పించాను. చాలా రోజుల తరువాత మీతో అవ్యక్త మిలనం జరుగుతుంది. ప్రియమైనటువంటి బాబా, మీరు నా కొరకు వచ్చారు. నా ఆత్మ ఉన్నతి కొరకు మీరేదైతే వినిపిస్తారో నేను ఆ స్వరూపంగా అయిపోతాను. నేను మీకు ఈ ప్రతిజ్ఞని చేస్తున్నాను. నా జీవితాన్ని ఇంత శ్రేష్టంగా
మీ మహావాక్యాలే తయారు చేశాయి. ఒక్కొక్క మహావాక్యం పైన నేను గమనం పెట్టుకుంటూ ధారణ చేస్తాను. మీ ప్రతి ఒక్క శబ్దము నా కొరకు నేను పూర్తిగా ఆ శబ్దాలని ధారణ చేసుకుంటాను. నా ప్రాక్టికల్ స్వరూపము మీ శబ్దాలు. మీ వచనాలే నా జీవితాన్ని పరివర్తన చేశాయి. మీరే నా జీవితానికి ఆధారము. నేను తొందరగా సంపన్నంగా అయ్యి మీ దగ్గరికి రావాలి. మీ ఒక్కొక్క శబ్దము ఒక్కొక్క మహావాక్యము నన్ను మీ సమీప సంబంధంలోకి తీసుకొని వస్తుంది. మీ మహావాక్యాలే నాకు మీ సర్వ సంబంధాల అనుభవం చేయడానికి ఆధారము. మీ ప్రతి ఒక్క శబ్దము నా కొరకు వారసత్వము, ఆస్తి. నేను ఎప్పుడు ఈ వారసత్వాన్ని నా జీవితంలో ఎంజాయ్ చేస్తాను. మీ వరదానాల నుండి నా జీవితం యొక్క పాలన జరుగుతుంది. మీ ఏ శబ్దాల్ని కూడా నేను మిస్ చేయను. నా జీవితం మీ శబ్దాల నుండి మీ సమానంగా అవుతుంది. నేను పూర్తిగా బాధ్యత నుండి మీ ఒక్కొక్క వచనాన్ని జీవితంలో ధారణ చేసుకుంటూ మీ కార్యాన్ని సంపన్నం చేసేటువంటి ప్రతిజ్ఞని చేస్తున్నాను.
నా బాధ్యత మీ కార్యాన్ని పూర్తిగా నిభాయించాలి. ఇంత మహాన్ కార్యానికి మీ యొక్క ప్రతి వచనం కూడా నా కొరకే. మీ దృష్టి ఎప్పుడూ నాపైన ఉంటుంది. మీ దృష్టి ఎప్పుడూ ఇదే విధంగా నాపైన ఉండాలి. నా దృష్టి ఎప్పుడూ మీపైనే ఉండాలి. నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను. మీరే నా జీవిత సహచరుడివి. నువ్వే బాబా. నేను మీకు చాలా ఆజ్ఞాకారి, వఫాదార్ అంటే నిజాయితీగా ఉండేటువంటి బిడ్డని. మీ పూర్తి ఆశీర్వాదాలు నా పైన ఉన్నాయి. నేను ఎప్పుడూ మిమ్మల్ని విడిచిపెట్టను. మీరు ఎప్పుడూ నా చేయి పట్టుకొనే ఉండాలి బాబా. మీ దృష్టిలో నేనెప్పుడూ ఉండాలి. నా దృష్టిలో ఎప్పుడూ మీరు ఉండాలి. ఈ మిలనం నా భాగ్యంలో ఉంది. ఏదైతే కల్పకల్పము ప్రాప్తి చేసుకుంటాను. నేను పదమాపదం భాగ్యశాలి ఆత్మని. మీతో మిలనం చేయడం కొరకు మీరు నన్ను అలానే చూస్తూ ఉండండి. మరి నేను మిమ్మల్ని ఇలానే చూస్తూ ఉంటాను. మీ శబ్దాలనే, మీ వచనాలని వింటూ ఉండాలి. మీ దగ్గరే కూర్చొని ఉండాలి. మీరు మరి నేను, ఇంకా నా జీవితంలో ఎవ్వరూ లేరు. నేను లైట్ ఫరిష్తాని. మీరు నా బరువునంతా తగ్గించారు. నన్ను చాలా తేలికగా తయారు చేశారు. ఓం శాంతి.
ఈరోజు సాయంకాలం బాబా మిలనం 4:30కి ప్రారంభమవుతుంది. సూరజ్ భాయ్ క్లాస్ కూడా ఉంటుంది. ఓం శాంతి.